Hello and welcome to my channel Parent Teaching. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి, టాలెంట్ అనేది అందరికీ ఉంటుందా లేదా ఓన్లీ కొంతమందిలోనే ఉంటుందా? టాలెంట్ అనేది దేవుడిచ్చిన వరమా లేకపోతే మనం డెవలప్ చేయొచ్చు? చాలామంది అనుకుంటుంటారు ఇది దేవుడిచ్చిన వరం లేకపోతే వాళ్ళ జీన్స్లో ఉంది, ఇది అందరి వల్ల కాదని. కానీ నేను ఒకటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను చెప్పే ముందు నేను మీకు ఒక రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. మనం అనుకున్నట్టుగా ఈ టాలెంట్ అనేది అందరిలో ఉండదు, కొంతమందిలో ఉంటుంది అనే స్టోరీ ఒక ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ అయినటువంటి మిస్టర్ లాజ్లో పోల్ గారికి నచ్చలేదు. ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, అట్లా ఎందుకు అందరి పిల్లలు ఎందుకు టాలెంట్ కాలేరు, ఓన్లీ కొందరు ఎందుకు అవుతారు? నేను చేయగలను టాలెంటెడ్ పిల్లల్ని, నేను అనుకుంటే నా పిల్లల్ని నేను టాలెంట్ చేయలేనా అనే ఆ క్వశ్చన్ వస్తుంది. దానికోసం ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేద్దామని అనుకుంటాడు. ఆయన ఎవరి మీద ఎక్స్పెరిమెంట్ చేయలేదు, ఆయన వాళ్ళ పిల్లల మీదనే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటాడు. అప్పటికి ఆయనకు పెళ్లి కాలేదు. అయితే దానికోసం బట్ ఆయన పిల్లలు మాత్రం ఆయన జీనియస్ చేయాలనుకున్నాడు, ఛాంపియన్స్ చేయాలనుకున్నాడు. దేంట్లో ఛాంపియన్ చేయాలనుకున్నా అప్పటికేమీ ఆయనకు ఐడియా లేదు. బట్ ఎనీవే ఛాంపియన్ ఇన్ ఎనీ ఫీల్డ్ అనుకున్నాడు అంతే. సో దాంతో మరి అట్లాంటి ఛాలెంజ్ కోసం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అట్లాంటి దానికి హెల్ప్ చేసే భార్య కూడా కావాలి. అందుకే ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. నేను ఒక లేడీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆమెతో నేను పిల్లల్ని కానీ వాళ్ళ మీద నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఆ ఎక్స్పెరిమెంట్లో నాకు సహకరిస్తే అట్లాంటి భార్యని నేను పెళ్లి చేసుకుంటాను. సో ఒక లేడీ, ఆమె పేరు క్లారా, ఆమె ఒక యుక్రెయిన్ స్కూల్ టీచర్, ఆమె ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో లాజ్లో పోల్ గారు అండ్ క్లారా దే గెట్ మ్యారీడ్. ఆ తర్వాత వాళ్ళకు ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పేరు సుసాన్ పోల్ గారు. సుసాన్కి 4 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మెల్లగా చెస్ నేర్పడం మొదలు పెడతారు. సో దెన్ ఆ చెస్ నేర్పుతూ వాళ్ళు అనుకుంటారు వీళ్ళ పిల్లల్ని మనం చెస్లో ఛాంపియన్స్ చేద్దాం. మీన్వైల్ వాళ్ళకి ఇంకో 2 పిల్లలు పుడతారు. ఓ అమ్మాయి పేరు సోఫియా, ఇంకో అమ్మాయి పేరు జుడిత్ పోల్ గారు. సో ఈ 3 పిల్లల్ని వాళ్ళు అదే ఛాలెంజ్ తీసుకుంటారు, మన 3 పిల్లల్ని చెస్ ఛాంపియన్ చేద్దాం. ఒకరిని చేయాలంటేనే కష్టం, అదొక పెద్ద ఛాలెంజ్. కానీ వీళ్ళు అనుకున్నది ఆ 3 పిల్లల్ని ఛాంపియన్స్ చేద్దామని ఒక ఛాలెంజ్ తీసుకున్నారు, 2 భార్యాభర్తలు మాత్రమే. సో ఈ పిల్లలకి నిరంతరము చెస్లో ట్రైనింగు, చెస్లో కోచింగు, చెస్ మీద కాన్ఫిడెన్సు, చెస్ గురించిన బుక్స్ చదవడము, ఇదే వాళ్ళ వరల్డ్ అంతా ఇదే ఉందన్నమాట. అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండడం, ఇలా నడిచింది. అప్పుడప్పుడు వాళ్ళని లోకల్ క్లబ్స్కి తీసుకెళ్ళి లోకల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించడం, ఇవన్నీ నడిచినాయి. సో ఇంత కష్టపడి ఇంత హెల్ప్ చేసి పిల్లలకి ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సక్సెస్ అయ్యారా? వాళ్ళు నిజంగా పిల్లల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఛాంపియన్స్ చేశారా? మనం ఒకసారి చూద్దాం. దానికోసం ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్తే మనకు ఆ రిజల్ట్ బయటికి కనపడుతుంది. ఆ రిజల్ట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు అనుకున్నట్టుగా 3 పిల్లల్ని వాళ్ళు ఛాంపియన్స్ చేయగలిగారు. వాళ్ళ 3 పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో చెస్ ఛాంపియన్స్ అయ్యారు. ఫస్ట్ అమ్మాయి వచ్చేసి సుసాన్ పోల్ గారు చెస్లో గ్రాండ్ మాస్టర్గా కూడా ఉండింది. ఆమె అమ్మాయిలలో లీడింగ్ చెస్ ఛాంపియన్గా ఉండింది అమ్మాయి 3 years ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. సెకండ్ అమ్మాయి వచ్చి 6th స్ట్రాంగెస్ట్ చెస్ ప్లేయర్ ఇంటర్నేషనల్ లెవెల్ అయిపోయింది. అండ్ థర్డ్ అమ్మాయి వచ్చి చెస్ దిగ్గజాలైనటువంటి గ్యారీ కాస్పరోవ్ అండ్ మ్యాగ్నస్ కార్ల్సెన్, ఇట్లాంటి వాళ్ళని కూడా ఓడించేసింది ఈ అమ్మాయి. సో ఈ రియల్ లైఫ్ స్టోరీతో నేను ఒకటే మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, మై డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, మన లోపల ఉన్న ఒక అపోహ ఏంటంటే టాలెంట్ అనేది కొంతమందికే అనేది తీసేయండి. టాలెంట్ ఎవరైనా పెంపొందించవచ్చు. దానికి మనం కొంచెం కష్టపడాలి. అలాగే మనం మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, పిల్లలకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలి, నిరంతరం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. వీటితోని తప్పకుండా పిల్లల్ని మనం ఛాంపియన్స్ చేయవచ్చు. దేంట్లోనైనా చేయవచ్చు. మనం అనుకున్న దాంట్లో చేయవచ్చు, లేదా పిల్లలు అనుకున్న దాంట్లోనైనా వాళ్ళని చేయవచ్చు. సో దీనికోసం ఒక టర్మ్ వాడతారు, వాటిని ఏమంటే డెలిబరేట్ ప్రాక్టీస్. మనం అనుకుని చేసే ఖచ్చితమైన సాధన, ఆ ఒక సాధన, పరిశ్రమ, దాని తర్వాత కాన్ఫిడెన్స్, ఆ పిల్లలకి ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఇవన్నీ ఉంటే ఆ పేరెంట్ అయినా సరే, ఆ టీచర్ అయినా సరే మన పిల్లల్ని జీనియస్గా, ఛాంపియన్స్గా, ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్గా కానీ ఏ రోల్ అయినా మనం చేయవచ్చు.
ఇదొక ఉదాహరణ, ఇదొక రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ. సో నమ్మండి దీన్ని, అలాగే మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ మీ పిల్లలు జీనియస్ కావాలి, మీ పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏమైనా కావాలి అంటే వాళ్ళు తప్పకుండా అవుతారు. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, పిల్లలకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఈ స్టోరీనే దానికి ఉదాహరణ. ఆల్ రైట్, ఐఎమ్ షూర్ మీకు ఈ ఇన్సైట్ నచ్చింది అనుకుంటా. మళ్ళీ ఇంకో ఇన్సైట్తో మీ ముందు మళ్ళీ వస్తాను నేను. రైట్, థ్యాంక్ యూ.